సినిమా నిర్మాత ఎంత స్ట్రాంగ్గా ఉంటే సంక్రాంతి పోటీలో అంత బలంగా నిలబడగలడు అనేది ఈ మధ్య వినిపిస్తున్న మాట. దీంతో 2025 సంక్రాంతి అప్పుడే ఫుల్ అయిపోయింది. ఏడాది సంక్రాంతి సీజన్కి 4 సినిమాలు రిలీజ్ అయితే అందులో హనుమాన్ మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక విధంగా హనుమాన్ అయితే ఇప్పటి వరకు వచ్చిన సంక్రాంతి సినిమాల్లో ఏ సినిమా అందించిన లాభాలు అందించింది. కింగ్ నాగార్జున నాసామిరంగా ఓ మోస్తారుగా సక్సెస్ అందుకుంది. చాలా రోజుల తర్వాత నాకు మంచి సక్సెస్ దక్కింది. ఇక మిగిలిన సినిమాలు ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి కోసం ఇప్పటి నుంచి పెద్ద సినిమాలు పోటీలోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అయితే సంక్రాంతికి రిలీజ్ ఖాయమని నిర్మాతలు చెప్పేశారు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ లేట్ అయితేనే తప్ప సినిమా మిస్ అయ్యే ఛాన్స్ లేదు. పక్కా ప్రణాళికతో దర్శకుడు వశిష్ఠ సినిమాను ఫినిష్ చేస్తున్నాడు. మరోవైపు వెంకీ అనిల్ రాయపూడి కాంబినేషన్లో తెరకెక్కనున్న కమర్షియల్ ఎంటర్టైనర్ కూడా సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది అనుకున్న టైంకి ఫినిష్ కాకపోతే నిర్మాత దిల్ రాజు శతమానం భవతి 2ని రంగంలోకి దించే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన సంక్రాంతి సీజన్ను అయితే మిస్ కాకుండా చూసుకుంటున్నారు. ఇక ఇప్పుడు లేటెస్ట్గా అజిత్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమాను మైత్రి వారు నిర్మిస్తున్నారు కాబట్టి తెలుగులో రిలీజ్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. అజిత్ సినిమాలు క్లిక్ అయితే తెలుగులో కొన్నిసార్లు మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ఇక ఈసారి తెలుగు నిర్మాతల సినిమా కాబట్టి ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేసే అవకాశం ఉంది. మరోవైపు కింగ్ నాగార్జున బంగారాజు సీక్వెల్తో సంక్రాంతికి రావాలని అనుకుంటున్నారు. వచ్చే సంక్రాంతికి కలుద్దామంటూ పరోక్షంగా హింట్ కూడా ఇచ్చారు. దీనిని బట్టి నాగార్జున రావటం ఖాయమని టాక్ నడుస్తోంది. డార్లింగ్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్స్ వేస్తున్నామని నిర్మాత విశ్వప్రసాద్ ఓ సందర్భంలో చెప్పారు. ఈ లెక్కను చూసుకుంటే ఇప్పటికే 6 సినిమాల సంక్రాంతి రేసులో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడడానికి రెడీగా ఉన్నట్లే. ఇండస్ట్రీలో మిగతా హీరోల కన్నా బాలయ్య ఎమోషన్స్ని బలంగా నమ్ముతారని ఓ టాక్ ఉంది. అలాంటి బాలయ్యకి ఇప్పుడు ఓ గుడ్ సెంటిమెంట్ ఎదురైంది. ఇక అంతా మంచికే అన్నమాట. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. వాల్తేరు విరిగే తర్వాత బాబీ చేస్తున్న మూవీ ఇదే కావడంతో అంచనాలు భారీగానే నెలకొని ఉన్నాయి. అలాగే వరుస హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్న బాలయ్య నుంచి మరో యాక్షన్ ప్యాక్డ్ మూవీకి ఈ చిత్రం సిద్ధమవుతోంది. బాలయ్య సినిమా అంటేనే అభిమానులు సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయనకి సక్సెస్ ఇచ్చిన మూవీస్ అన్నీ కూడా యాక్షన్ డ్రామాలుగా తెరకెక్కినవే కావడం విశేషం. ఇదిలా ఉంటే బాబీ కూడా ఎక్కువగా యాక్షన్ అండ్ కమర్షియల్ జోనర్లోనే మూవీస్ చేస్తూ సక్సెస్లు అందుకుంటున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. బాలయ్య ఊరమాస్ గెటప్లోని స్టైలిష్గా కూడా హైలైట్ అవుతారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్లో వాల్తేరు వీరితో సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు దర్శకుడు బాబీ. ఆ సినిమా యాక్షన్ కమర్షియల్ మూవీగానే తెరకెక్కించారు. ఇక ఆ సినిమాకి మించి ఎన్బీకే 108 సినిమా ఉంటుందని బాలయ్య బాబు అభిమానులు అంచనా వేస్తున్నారు. రీసెంట్గా బాలయ్య ఫస్ట్ లుక్ వీడియోని రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ యాక్షన్ ఎపిసోడ్లో బాలయ్య సెకండ్ లీడ్ ఎంట్రీ ఉంటుందట. ఈ క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్గా ఉండబోతుందని తెలుస్తోంది. లెజెండ్ తరహాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ని బాబీ డిజైన్ చేశారట. బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడంటేనే ఆ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతోంది. అఖండ, వీరసింహారెడ్డి, లెజెండ్, సింహ సినిమాలు అన్నీ కూడా డ్యూయల్ రోల్లో వచ్చి సక్సెస్ అందుకున్నవే. అందుకే బాబీ సినిమాకి కూడా ఈ సెంటిమెంట్ కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఆఖరిలో సినిమా ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు తెలుస్తోంది. బాబీ డియోల్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఊర్వశి రౌతేలా ఓ కీలక పాత్రలో నటించబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి త్వరలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ కూడా జెట్ స్పీడ్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి సెంటిమెంట్ పాయింట్తో వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.